ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్రహ్మోత్సవ భక్తులకు చక్కని సౌకర్యాలు. తిరుమలలో అధికారులతో టీటీడీ ఈవో సమీక్ష. మనోహరం శ్రీ మలయప్ప స్వామి స్నపన తిరుమంజనం. విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి దివ్యాభిషేకం. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తుల సౌకర్యాలపై టీటీడీలోని వివిధ శాఖల అధిపతులతో తిరుమల పాత అన్నదాన భవనంలో మంగళవారం ఈవో డాక్టర్ సాంబశివరావు సమీక్ష నిర్వహించారు. ఏ రోజు వచ్చే భక్తులకు ఆ రోజే శ్రీవారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా కేంద్రాలలో మందుల కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని, అలాగే యాత్రికుల ఉచిత సముదాయాలలో భక్తులకు చేపలు, దుప్పట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇక భక్తులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలలో విధులు నిర్వహించే పోలీసు, విజిలెన్స్ సిబ్బంది కూడా తిరునామాన్ని ధరించి భక్తులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం ఈవో డాక్టర్ డి సాంబశివరావు పాత అన్నదాన భవనంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందజేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో టీటీడీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. వారికి కలిగిన ఇబ్బందులను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యను త్వరగా పరిష్కరించుకునే వీలుగా ఈ టీటీడీ కాల్ సెంటర్ పనిచేస్తుంది. ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 24 గంటల పాటు భక్తులకు అందుబాటులో ఉండే ఈ టీటీడీ కాల్ సెంటర్ను ఈవో డాక్టర్ డి సాంబశివరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాల్ సెంటర్లో రవాణా, వైద్యం, వసతి, ఆరోగ్యం, అన్నప్రసాదం, కళ్యాణకట్ట, విజిలెన్స్, ఎలక్ట్రికల్, దర్శనం, ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించి ఒక్కో విభాగానికి ఒక్కో అధికారి అందుబాటులో ఉంటారని, అలాగే భక్తులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-111111ను సంప్రదించవచ్చునని తెలిపారు. బ్రహ్మదేవుడు శ్రీవారికి నిర్వహించిన మహోత్సవమే బ్రహ్మోత్సవం. నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారే తిరుమల క్షేత్రంలో స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులు లక్షలాదిగా పాల్గొని తరిస్తారు. ఇంతగా శ్రీవారి భక్తులను ఆకట్టుకునే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి 2, 3, 7 రోజులలో ఎంతో విశేషంగా నిర్వహించే స్నపన తిరుమంజనం గురించి తెలుసుకుందాం. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారికి నిత్యం ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. భక్తజన రంజకంగా సాగే ఈ ఉత్సవాలలో ప్రత్యేకమైనవి బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆ స్వామికి జరిగే ప్రతి కైంకర్యం, అభిషేకం, ఆరాధన, ఉత్సవం, ఊరేగింపు అన్ని భక్తులకు ఎంతో ప్రత్యేకమైనవే. మరి విశేషించి బ్రహ్మోత్సవంలో 2, 3, 7వ రోజున ఆగమోక్తంగా నిర్వహించే స్నపన తిరుమంజనానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ రోజుల్లో పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, తేనె, పసుపు, చందనాదులతో శ్రీ మలయప్ప స్వామికి స్నపనం జరిపి తులసి, పుష్పమాలలతో పాటు ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే బ్రహ్మోత్సవ సమయంలో మాత్రం ఈ స్నపన తిరుమంజనంలో
పాలు పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకించిన ప్రతిసారి ఒక్కో రకం విశేష సుగంధభరిత పుష్ప కంకర్యాలను స్వామివారికి సమర్పించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన రంగనాయక మండపంలో కొలువుదీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య పాలు పెరుగు కొబ్బరి నీళ్లు తేనె పసుపు చందనంతో స్నపన తిరుమంజనం జరిపారు. ఈ సందర్భంగా ద్రవ్యాభిషేకం పూర్తయిన ప్రతిసారి స్వామి అమ్మవార్లకు అప్రికాప్ నల్లద్రాక్షమాల, కురివేరుమాల, బాదంపప్పుమాల, వట్టివేరుమాల, యాలకులమాల, ముత్యాలమాల, గులాబీమాల, నందివర్ధనం మాల, ఆఖరున స్వామివారికి ప్రీతికరమైన తులసీమాలల్ని అలంకరించి ధూపదీప నివేదనలతో పవిత్ర మంత్ర జలంతో సహస్రధారల నడుమ మంగళ స్నానాన్ని పూర్తి చేశారు. కంటికి ఇంపైన పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించిన రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి కన్నుల పండుగగా సాగిన స్నపన తిరుమంజనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ పెద్ద జియర్, చిన్న జియర్, ఈవో డాక్టర్ డి సాంబశివరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి చిన్న శేషవాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా శేషవాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, వేదమంత్రాలు, గోవిందనామస్మరణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. దేవీ నవరాత్రి శోభతో ఆలయాలు కొత్త కాంతులతో ప్రకాశిస్తున్నాయి. వివిధ అలంకారాలతో శోభిల్లుతున్న ఆదిపరాశక్తిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పరవశిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. బెజవాడ కనకదుర్గమ్మ ఈ రోజు ఉదయం అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మలగన్న అమ్మను దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవి గోధుమ రంగు వర్ణంలోని పట్టు వస్త్రాలతో తేజోమయంగా దర్శనమిచ్చారు. ఇక ముత్తైదువులు అమ్మవారిని కుంకుమతో అర్చించి ఆశీస్సులు పొందుతున్నారు. కుంకుమతో అమ్మను పూజిస్తే శాంతి సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మిక. ఈ సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో మల్లికార్జున మండపం భక్తులతో నిండిపోయింది. అమ్మ నామస్మరణతో ప్రతిధ్వనించింది. అన్నపూర్ణ అలంకారంలో కొలువుదీరిన అమ్మవారి ముందు భక్తులు బారులు తీరి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా సముదాయంలోని టీటీడీ అనుబంధ శ్రీ అవనాశమ్మ ఆలయంలో అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిగా కొలువుదీర్చి పూజలు నిర్వహించి ఊంజల సేవ జరిపారు. స్వర్ణాభరణాలు, పుష్పాలంకరణలు నయన మనోహరంగా దర్శనమిచ్చిన అవనాశమ్మను భక్తులు దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారు ధైర్యలక్ష్మి అలంకారంలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రీతికరమైన తామర పువ్వులతో విశేష ఆరాధనలు జరిపి ప్రత్యేక హోమాలు చేశారు. భక్తులు బారులు తీరి శ్రీ కనక మహాలక్ష్మి దేవిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయంలో శ్రీ కనకదుర్గాదేవిని గాయత్రీమాతగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో చేసిన పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వర్ణ కవచధారణలు వేదమాతగా అనుగ్రహించిన అమ్మవారిని సేవించుకున్న భక్తులు ఆలయంలో నిర్వహించిన గాయత్రి హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దసరా శరన్నవరాత్రి సంబరాలను ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తుల్ని కరుణించారు. అదేవిధంగా గద్దలగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరిగా కొలువుదీరి పూజలందుకున్నారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించి హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అష్టాదశ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ సన్నిధి దసరా శరన్నవరాత్రి శోభతో ప్రకాశిస్తోంది. భక్తులు భారీగా అలంపూర్ జోగులాంబ సన్నిధికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రఘంటాదేవిగా దర్శనమిచ్చిన జోగులాంబను సేవించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. శ్రీకాకుళం చిన్న బజార్ వీధిలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష ఆరాధనలు, కర్పూర హారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలు భక్తులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో నిజామాబాద్ జిల్లాలోని పలు ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తున్నాయి. విశేషించి శ్రీ లలితాదేవి ఆశ్రమాలయంలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే వివిధ ప్రాంతాల్లోని అమ్మవార్ల మండపాల్లో సింహవాహినిగా కొలువైన లలితాదేవి దివ్య మంగళమూర్తులను భక్తులు దర్శించుకుని తరించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి హనుమద్వాహన సేవను విశేషంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో చూడ చక్కగా అలంకరించిన వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని ఆంజనేయుడిపై కొలువుదీర్చి పట్టణ వీధుల్లో ఊరేగించారు. మహిళలు దీపహారతులతో స్వామివారికి స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా అడిలిలోని శ్రీ మహాపోచమ్మ ఆలయంలో దేవీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో జరిగిన గంగనీళ్ల జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏటా ఆశ్వయుజ మాసంలో అమ్మవారి నగలను పవిత్ర గోదావరి జిల్లాలలో శుద్ధి చేసే ఉత్సవమే ఈ గంగనీళ్ల జాతర. జాతరను పురస్కరించుకుని శ్రీ మహాపోచమ్మ తల్లి నగలను వివిధ గ్రామాల గుండా ఊరేగింపుగా గోదావరి తీరానికి తరలించారు. ఈ ఊరేగింపులో ఆయా గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని పసుపు, కుంకుమ నీళ్లను అమ్మవారి నగలపై చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో దేవీ నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. గౌరీదేవి రూపంలో అమ్మవారు బంగారు వర్ణపు చక్రాకార వేదికపై కొలువుదీరి భక్తుల కుంకుమార్చనలు అందుకున్నారు. అదేవిధంగా అంబర్పేటలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారు మహాగౌరీదేవిగా దర్శనమిస్తూ భక్తులను కరుణించారు. మరి కాసేపట్లో శ్రీ మలయప్ప స్వామికి జరిగే హంసవాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.